హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఉద్యమంకి సంబంధించిన పార్ట్ 3 వీడియో చేయడం జరిగింది. ఇందులో చాలా ముఖ్యమైన బిట్స్ అయితే ఉన్నవి. ఇవి రాబో ఒక గ్రూప్స్లో 1, 2, 3, 4 అయితే చాలా ఉపయోగపడుతుంది, రావడానికి అవకాశం అయితే ఉంది. కావున ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసినట్లయితే 43వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో 1949 నుండి 1954 మధ్య కాలంలో భూ సంస్కరణలకు సంబంధించి ప్రవేశపెట్టిన చట్టంల గురించి గుర్తించుము. ఆప్షన్ ఏ జాగీర్దారీ చట్టం 1949, ఆప్షన్ బి హైదరాబాద్ కౌల్దారీ వ్యవసాయ భూముల చట్టం 1950, ఆప్షన్ సి హైదరాబాద్ కౌల్దారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం 1954. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 ఏబి మాత్రమే, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి మాత్రమే. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఏబిసి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 44వ క్వశ్చన్, బురుగుల రామకృష్ణారావు దగ్గర జూనియర్ లాయర్గా పనిచేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 కొండ వెంకటరంగారెడ్డి, ఆప్షన్ 2 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 విబి రాజు. ఇందులో సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 45వ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ శాసనసభకు మరియు పార్లమెంటుకు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ రావి నారాయణ రెడ్డి, ఆప్షన్ బి జయసూర్య, ఆప్షన్ సి పెండ్యాల రాఘవరావు, ఆప్షన్ డి బురుగుల రామకృష్ణరావు. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 ఏబి మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 ఏసి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 బిసి మరియు డి మాత్రమే. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 ఏబి మరియు సి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 46వ క్వశ్చన్, హైదరాబాద్ శాసనసభలో 1952 డిసెంబర్ 17న ప్రభుత్వంపై తొలిసారిగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 రామి నారాయణ రెడ్డి, ఆప్షన్ 2 విడి దేశ్ముఖ్, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటేశ్వర్లు, ఆప్షన్ 4 జి రాజారాం. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 జి రాజారాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 47వ క్వశ్చన్, మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 హైదరాబాద్ రాష్ట్రం, ఆప్షన్ 2 మద్రాస్ రాష్ట్రం, ఆప్షన్ 3 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆప్షన్ 4 తెలంగాణ రాష్ట్రం. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 హైదరాబాద్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 48వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజునే వరంగల్ జిల్లాను చీల్చి ఖమ్మం జిల్లా ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి 1955 జూలై 1వ తేదీన అవినీతి నిరోధక శాఖను హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఆప్షన్ సి 1935లో హైదరాబాద్ వరకపూర్లోని ఆంధ్ర యువతి మండలి అనే సంస్థను స్థాపించబడింది. ఆప్షన్ డి బురుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి కాలంలో హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్రను ఫ్రీడమ్ ఇన్ హైదరాబాద్ అనే పేరుతో 4 సంపుటాలుగా ప్రచురించింది. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ, బి మరియు సి మాత్రమే, ఆప్షన్ 2 బిసి మరియు డి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏబిసి మరియు డి పైవన్నీ కూడా సరైనవే. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఏబిసి మరియు డి మాత్రమే, పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 49వ క్వశ్చన్, నాటి హైదరాబాద్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు సభ్యులు కాని వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 2 వినాయకరావు విద్యాలంకర్, ఆప్షన్ 3 జిఎస్ మెల్కోటే, ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 50వ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఎదిరిస్తూ మొట్టమొదటగా బహిరంగ సభలు పెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 కాంగ్రెస్, ఆప్షన్ 2 కమ్యూనిస్టులు, ఆప్షన్ 3 డెమోక్రటిక్స్, ఆప్షన్ 4 జనసంఘ్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 కమ్యూనిస్టులు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 51వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బురుగుల రామకృష్ణారావును ఎప్పుడు నియమించారు? ఆప్షన్ 1 1952 మార్చి 6న, ఆప్షన్ 2 1952 మే 6న, ఆప్షన్ 3 1952 జూన్ 6న, ఆప్షన్ 4 1952 జూలై 6న. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 1952 మార్చి 6వ తారీఖు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 52వ క్వశ్చన్, తెలంగాణలో 1951 ఏప్రిల్ 18వ తేదీన ఏ జిల్లాలో భూదానోద్యమం అయితే ప్రారంభమైంది? ఆప్షన్ 1
వికారాబాద్, ఆప్షన్ 2 యాదాద్రి భువనగిరి, ఆప్షన్ 3 జగిత్యాల, ఆప్షన్ 4 పెద్దపల్లి. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 యాదాద్రి భువనగిరి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 53వ క్వశ్చన్, 1952 నాటి హైదరాబాద్ రాష్ట్రంలో గల శాసనసభ సీట్లు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ 1 145, ఆప్షన్ 2 165, ఆప్షన్ 3 175, ఆప్షన్ 4 185. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 175. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 54వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో తొలి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరు పనిచేశారు? ఆప్షన్ 1 మర్రి చెన్నారెడ్డి, ఆప్షన్ 2 విడి దేశపాండే, ఆప్షన్ 3 రావి నారాయణ, ఆప్షన్ 4 శంకర్ దేవ్. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 విడి దేశపాండే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 55వ క్వశ్చన్, 1952లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బురుగుల రామకృష్ణరావు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేశారు? ఆప్షన్ 1 సూర్యాపేట, ఆప్షన్ 2 షాద్నగర్, ఆప్షన్ 3 భువనగిరి, ఆప్షన్ 4 ములుగు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 షాద్నగర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 56వ క్వశ్చన్, మొదటి ముల్కీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ 1 1951, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1953, ఆప్షన్ 4 1954. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 2 1952. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 57వ క్వశ్చన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో శంకుస్థాపన చేశారు? ఆప్షన్ 1 1955 అక్టోబర్ 10, ఆప్షన్ 2 1955 డిసెంబర్ 10, ఆప్షన్ 3 1955 నవంబర్ 10, ఆప్షన్ 4 1955 జూన్ 10. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 1955 డిసెంబర్ 10. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 58వ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 2 రామానంద తీర్థ, ఆప్షన్ 3 కేవి రంగారెడ్డి, ఆప్షన్ 4 సంగం లక్ష్మీబాయి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 59వ క్వశ్చన్, 1952లో ఏ నియోజకవర్గంలో రావి నారాయణ రెడ్డికి అత్యధిక మెజార్టీ లభించింది లోక్సభలో? ఆప్షన్ 1 నల్గొండ, ఆప్షన్ 2 భువనగిరి, ఆప్షన్ 3 వరంగల్, ఆప్షన్ 4 మహబూబ్నగర్. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 నల్గొండ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 60వ క్వశ్చన్, 1952లో తెలంగాణ ప్రాంతంలో ఎన్ని శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి? ఆప్షన్లు చూసినట్లయితే ఆప్షన్ 1 76, ఆప్షన్ 2 68, ఆప్షన్ 3 98, ఆప్షన్ 4 88. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 3 98. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 61వ క్వశ్చన్, వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్ 1 పుచ్చలపల్లి సుందరయ్య, ఆప్షన్ 2 నల్ల నరసింహులు, ఆప్షన్ 3 కందిమల్ల ప్రతాప్ రెడ్డి, ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రావి నారాయణ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 62వ క్వశ్చన్, జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నర్గా పరిపాలన చేసిన కాలం ఎంత? ఆప్షన్ 1 1948 నుండి 1949 వరకు, ఆప్షన్ 2 1949 నుండి 1950 వరకు, ఆప్షన్ 3 1947 నుండి 1949 వరకు, ఆప్షన్ 4 1948 నుండి 1951 వరకు. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 1 1948 నుండి 1949 వరకు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 63వ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ రాష్ట్రాన్ని పరిపాలించిన ప్రభుత్వాలు ఏవి? ఆప్షన్ 1 జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం, ఆప్షన్ 2 వెల్లోడి ప్రభుత్వం, ఆప్షన్ 3 బురుగుల రామకృష్ణరావు ప్రభుత్వం, ఆప్షన్ 4 పై1యు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పై1యు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 64వ క్వశ్చన్, జేఎన్ చౌదరి నాయకత్వంలో ఏర్పడిన సైనిక ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలేవి? ఆప్షన్ 1 నిజాం పాలనను పూర్తిగా తొలగించి రాష్ట్రాన్ని పూర్తిగా భారత్ యూనియన్లో విలీనం చేయడం, ఆప్షన్ 2 ఫ్యూడల్ శక్తుల ప్రాబల్యం తగ్గించి పేద రైతుల అభిమానం చూరగొనడం, ఆప్షన్ 3 కమ్యూనిస్టు పార్టీని అంతం చేయడం, ఆప్షన్ 4 పై1యు కూడా. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 పై1యు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 65వ క్వశ్చన్, వెల్లోడి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రివర్గంలో ఎవరిని నియమించారు? ఆప్షన్ 1 బురుగుల రామకృష్ణారావు, ఆప్షన్ 2 వినాయకరావు విద్యాలంకర్, ఆప్షన్ 3 విబి రాజు పూల్చంద్ గాంధీ, ఆప్షన్ 4 పై వారందరూ.
సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 పై వారందరూ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 66వ క్వశ్చన్. వెల్లోడి మంత్రివర్గంలో బురుగుల రామకృష్ణరావుకు ఏ శాఖను అప్పగించారు? ఆప్షన్ 1 ఎక్సైజ్, ఆప్షన్ 2 రెవెన్యూ శాఖ, ఆప్షన్ 3 విద్యాశాఖ, ఆప్షన్ 4 పైవన్యూ. సరైన సమాధానం మనం చూసినట్లయితే ఆప్షన్ 4 పైవన్యూ కూడా. చూశారు కదా ఫ్రెండ్స్, పార్ట్ 3లోని తెలంగాణ ఉద్యమంలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, సమాధానాలు. వీడియో నచ్చిన మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తొందరలో పార్ట్ 4 వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్ 1, 2, 3, 4 అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఈ బిట్స్ అయితే మీకు అందిస్తున్నాను కనుక ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది. కావున మీ ఫ్రెండ్స్ కూడా ఈ షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.